Hello everyone, welcome to the Chowtis Economy. Welcome you all. చాలా మందికి నాన్ ఎకానమీ స్టూడెంట్స్ బీఏ నుండి వచ్చినటువంటి వాళ్ళు కానీ బీఎస్సీ నుండి వచ్చినటువంటి వాళ్ళు కానీ తర్వాత బీటెక్ నుండి వచ్చినటువంటి వాళ్ళు కానీ ఎంబీబీఎస్ నుండి వచ్చినటువంటి వాళ్ళు కానీ దాదాపుగా ఎకానమీ చదువుతున్నటువంటి వాళ్ళకు కూడా ఎకానమీ ఒక కాంప్లెక్స్ సబ్జెక్టుగా ఎకానమీ ఒక అర్థం కానటువంటి ఒక ఫార్ములా లాగా కనిపిస్తూ ఉంటుంది. ఎకానమీని ఎప్పుడు స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసినా కూడా ఒక గంటలోనో 2 గంటలలోనో ఎకానమీ నుండి బయటికి వెళ్ళేటటువంటి ప్రాక్టీస్ అనేది ఉంటుంది చాలామందికి. ఎందుకు ఎకానమీ అంటే భయం? ఎకానమీ ఎందుకు మీకు చాలా కష్టంగా కనిపిస్తుంది? ఒకవైపు ఏమో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటేనేమో 150+ మార్క్స్కి ఎకానమీ ఉంటుంది. మీరు గ్రూప్ 1 తీసుకున్నా, గ్రూప్ 2 తీసుకున్నా, గ్రూప్ 3 తీసుకున్నా, ఏపీపీఎస్సీ తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, ఏ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీరు తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ 150 మార్కులకు ప్లస్గా ఎకానమీ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ మరియు గ్రూప్ 1లో కానీ విజయం సాధించే వాళ్ళల్లో 90% ఎకానమీని ఎంతో కొంత చదివి అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు అయి ఉంటారు. సో ఉద్యోగం వచ్చినటువంటి వాళ్ళకి రానటువంటి వాళ్ళకి ప్రధానమైనటువంటి తేడా ఏంటి అంటే, ఎవరికి ఉద్యోగం వస్తుంది అని అంటే ఎకానమీ బాగా తెలిసినటువంటి వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. ఎకానమీ అర్థం కానటువంటి వాళ్ళకు, ఎకానమీకి భయపడేటటువంటి వాళ్ళకు ఉద్యోగం రావడం అనేది కళ. ఎందుకంటే 150+ మార్క్స్ ఎకానమీకి అలాట్ చేయబడి ఉన్నాయి. మీకు ఎక్స్క్లూజివ్ పేపర్ 150 మార్క్స్ అయితే అంటే ఎక్స్క్లూజివ్ పేపర్ కాకుండా జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ తర్వాత సోషాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంకా రకరకాల సబ్జెక్టులలో ఎకానమీ యొక్క పాత్ర అనేది చాలా పెద్ద డామినేటింగ్ రోల్ను ప్లే చేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇట్లాంటి సందర్భంలో చాలామందికి ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తారు లేదా పాలిటీని స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే అవి ఒక్కసారి క్లాసెస్ వింటే కొంచెం అర్థమైనట్టుగా మన కొంత కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ మీరు కరెంట్ అఫైర్స్ చదువుదామని ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ దాంట్లో మేజర్ పార్ట్, డామినేటింగ్ పార్ట్ ఎకానమీ టర్మినాలజీస్ తోటే ఉంటాయి. దీంతో పాటుగా డైలీ లైఫ్లో జరిగేటటువంటి ఎన్నో రకాలైనటువంటి ఇష్యూస్ కూడా ఎకానమీతోటి ముడిపడి ఉంటాయి. ఈరోజు మీరు అందరు కూడా పేటీఎం వాడుతున్నారు. ఆర్బీఐ ఏం చెప్తుంది? పేటీఎం మీద మేము శాంక్షన్స్ పెట్టినాం, ఆ శాంక్షన్స్ని లిఫ్ట్ చేసేటటువంటి పరిస్థితి లేదు, కొనసాగుతుంది అంటుంది. ఒకవైపు ఏమో పేటీఎం మాది కొనసాగుతుంది అని అంటున్నది. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ 2 monthsకి ఒకసారి మానిటరీ పాలసీ రివ్యూ చేస్తాడు. ఆ రివ్యూస్లలో ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని ఈ జీవితంలో చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, గోల్డ్ రేట్స్ కానీ, ల్యాండ్ రేట్స్ కానీ, ఇట్లా రకరకాల అంశాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క డిసిషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. మనకు మానిటరీ పాలసీ అర్థం కాదు, తర్వాత బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు, ఇట్లా మన నిజ జీవితంలో కూడా ఎకానమీని అర్థం చేసుకోవాలనుకునేటటువంటి క్రమంలో మనం చాలా చోట్ల ఆ కాన్సెప్ట్స్ అర్థం కాక ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎకానమీని చదవాలి అని అనుకున్నప్పుడు, ఎకానమీని నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఎకానమీని ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఎకానమీలో మనము డిఫికల్ట్గా ఫేస్ చేసేటటువంటి అంశాలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో దట్ బిగినర్స్కి కానీ తర్వాత ఎకానమీ బాగా చదివిన తర్వాత కూడా అర్థం కానటువంటి వ్యక్తులు కూడా ఈ పర్టికులర్ వీడియో ద్వారా మీరు ఎకానమీని చాలా సులభంగా నేర్చుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడండి వీడియో, సో దట్ మీకు ఎట్లా స్టార్ట్ చేయాలి అనేటటువంటి అంశంలో చాలా అద్భుతమైనటువంటి క్లారిటీ అనేది వస్తుంది. సో ఎకానమీని స్టార్ట్ చేయడానికంటే ముందు మొదటి అంశం మీరు ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ ఎకానమీని లవ్ చేయాలి. సో ఎకానమీని ప్రేమించాలి. మీకు న్యూస్ పేపర్ తీసుకున్నప్పుడు సినిమా పేపర్, స్పోర్ట్స్ పేపరు, పాలిటిక్స్ ఎంత ఇంట్రెస్టింగ్గా చదువుతామో ఎకానమీని కూడా అంత ఇంట్రెస్టింగ్గా చదవడానికి మీరు ఆసక్తి చూపాలి. ఎకానమీకి మీరు దగ్గర అవ్వాలి. ఎకానమీ టర్మినాలజీస్ తోటి దగ్గర అవ్వాలి. ఎకానమీ టర్మినాలజీస్ తోటి మీరు పరిచయం పెంచుకోవాలి. ఎకానమీ టర్మినాలజీ తోటి పరిచయం పెంచుకోవడం అంటే మీనింగ్ ఏంటి? యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు దిస్ పర్టికులర్ టర్మినాలజీ. గ్రోత్ అనే టాపిక్ వచ్చింది. గ్రోత్ను మీరు కొంచెం చదవాలి.
మానిటరీ పాలసీ అనే టాపిక్ వచ్చింది, దాని గురించి కొంచెం తెలుసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటటువంటి టాపిక్ వచ్చింది, దాని గురించి కొంచెం తెలుసుకోవాలి. ఆర్బీఐ అనేటటువంటి దానికి ఫినాన్స్ మినిస్టర్కి మధ్య ఉండేటటువంటి సంబంధం ఏంటి, ఇట్లాంటి అంశాలలో కొంచెం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా వైట్ పేపర్ని రిలీజ్ చేసినాయి. ఈ వైట్ పేపర్ అంటే ఏంటి, ఎప్పుడు రిలీజ్ చేశారనేటటువంటి కొన్ని బేసిక్స్ని మీరు చదువుకోవాలి. సో కాబట్టి ఎవరైనా మీరు మీకు ఇష్టమైన వ్యక్తుల యొక్క పేర్లను మనం మర్చిపోం. సచిన్ టెండూల్కర్ పేరు మర్చిపోతామా, ఉసేన్ బోల్ట్ పేరు మర్చిపోతామా, తర్వాత మనకిష్టమైనటువంటి హీరోల పేర్లు మర్చిపోం, సినిమాల పేర్లు మర్చిపోం, మనకిష్టమైనటువంటి ప్రాంతాల పేర్లు మర్చిపోం. అదే రకంగా ఎకానమీని కూడా మీరు బాగా ఇష్టపడాలి, ఇది నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అని చెప్పేసి అట్లీస్ట్ అటెండ్ చేయాలి, మీ మైండ్కు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. సో ఐ లవ్ ఎకానమీ, ఐ వాంట్ టు లెర్న్ అనేటటువంటి ఒక కమాండ్ను మీరు ఇచ్చుకోవాలి. సో దిస్ ఈజ్ హౌ యువర్ మైండ్ ప్రిపేర్స్ అన్నట్టు. మీ మైండ్ ఎందుకు ఎట్లా ప్రిపేర్ అవుతుంది, మీరు తినాలి అని అనుకున్నప్పుడు మీ మైండ్ చెప్తారు కదా ఐ వాంట్ టు ఈట్ అని. అట్లా నేర్చుకోవాలి అనేటటువంటి కమాండ్ చాలా గట్టిగా మీ మైండ్కి చెప్పిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే ఎకానమీలో కీవర్డ్స్ బేస్డ్ అప్రోచ్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. కీవర్డ్ బేస్డ్ అప్రోచ్ అంటే ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా సరే ఎకానమీలో మీరు ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా సరే కీవర్డ్స్ని ఆధారంగా చేసుకొని నేర్చుకోవాలి. నాట్ జస్ట్ ఎకానమీ, మీరు పాలిటీ తీసుకున్నా, సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నా, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ తీసుకున్నా, అక్కడ కూడా కీవర్డ్స్ బేస్డ్ అప్రోచ్లో కనుక మీరు చదివితే కొన్ని వందల అంశాలను మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కీవర్డ్ అప్రోచ్ అంటే ఏంటంటే బడ్జెట్ అనేటటువంటి పదం మీ అందరికి కూడా తెలుసు. ఓకే, సో ఇప్పుడు వాట్ ఈజ్ బడ్జెట్ అని నేను అడిగిన అనుకోండి, బడ్జెట్ అంటే ఏంటి అని అడిగిన అనుకోండి, సో మీరు రకరకాల డెఫినేషన్లు చెప్తారు. ఈ డెఫినేషన్లు అన్నిటికీ కూడా ఒక కోర్ అనేటటువంటి అంశం ఉంటుంది. ఆ కోర్ అనేటటువంటి అంశం మిస్ అయినప్పుడు ఎన్ని డెఫినేషన్లు చెప్పినా కూడా అది ఇన్వాలిడే. అంటే మీరు చెప్పిన ప్రతి డెఫినేషన్ కూడా అసంపూర్ణంగానే ఉన్నట్టుగా. అందుకోసం ఏం చేయాలి, బడ్జెట్ అనగానే మీకు గుర్తు రావాల్సినటువంటి కీవర్డ్ ఏంటి అని అంటే ఎస్టిమేషన్. దీని బేస్డ్గానే మనం డెఫినేషన్ రాయొచ్చు. ఎస్టిమేషన్ ఏంటి తెలుగులో, అంచనా. బడ్జెట్ అనగానే మీకు గుర్తు రావాల్సినటువంటి కీవర్డ్ ఏంటి, అంచనా, ఎస్టిమేషన్ అని గుర్తొచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ దేని యొక్క ఎస్టిమేషన్ అండి. ఎస్టిమేషన్ అంటేనే ఇప్పుడు కాదు, పాస్ట్లో కాదు, ఫ్యూచర్లో అని అర్థం. అవునా, ఫ్యూచర్లో అంటే ఏం ఫ్యూచర్లో, నెక్స్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్. నెక్స్ట్ ఇయర్ అంటే ఏంటి, ఆర్థిక పరిభాషలో నెక్స్ట్ ఇయర్ని మనం ఏమంటాం, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. ఏమంటాం దీన్ని, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటాం ఆర్థిక పరిభాషలు. అంటే ఫైనాన్షియల్ ఇయర్ అనేటటువంటి కీవర్డ్ మీకు గుర్తుండాలి. తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో దేని యొక్క అంచనా గురించి మాట్లాడుతున్నాం, బడ్జెట్ అనగానే మీకు గుర్తు రావాల్సినటువంటి టూ మోస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏంటి, ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ యాజ్ ద రిసిప్ట్స్. ఓకే, ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు, రిసిప్ట్స్ అంటే ఆదాయం. ఈ రెండే కదా బడ్జెట్ అంటే. సో వ్యయము మరి రాబడికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్. సో బడ్జెట్ అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు, ఎక్స్పెండిచర్ అనేటటువంటి కీవర్డ్ గుర్తుండాలి, రిసిప్ట్స్ అనేటటువంటి కీవర్డ్ గుర్తుండాలి, ఎస్టిమేషన్ అనేటటువంటి కీవర్డ్ గుర్తుండాలి, ఫినాన్షియల్ ఇయర్ అనేటటువంటి కీవర్డ్ గుర్తుండాలి. ఈ 4 కీవర్డ్స్ గుర్తుంటే మీరు ఒక అఫీషియల్ డెఫినేషన్ రాయొచ్చు, ఒక అధికారికమైనటువంటి డెఫినేషన్ రాయొచ్చు. సో వీటన్నిటికంటే ముందుగా మీకు గుర్తు రావాల్సినటువంటి కీవర్డ్ ఏంటి అని అంటే ఎస్టిమేషన్. సింపుల్గా దీన్ని ఏం చేద్దాం, బడ్జెట్ ఈజ్ అన్ ఎస్టిమేషన్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్ అండ్ రిసిప్ట్స్ ఆఫ్ ద నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్. ఇంకా పాష్గా చెప్పాలి, ఇట్ ఈస్ అన్ ఎస్టిమేషన్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ అండ్ రిసిప్ట్స్ ఆఫ్ ద అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్, ఫోర్త్ కమింగ్ ఫినాన్షియల్ ఇయర్ అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి వ్యయ మరియు రాబడుల యొక్క అంచనానే బడ్జెట్ అని చెప్పేసి అంటారు. ఇది మీరు మెయిన్స్కి రాయొచ్చు, ప్రిలిమినరీకి రాయొచ్చు. మీరు అర్థం చేసుకునేటప్పుడు కూడా చాలా అద్భుతమైనటువంటి అండర్స్టాండింగ్ వస్తుంది. దీంతో పాటుగా ఏం చేయాలంటే దీన్ని టెక్నికల్గా వీటిని
రాజ్యాంగబద్ధంగా ఉండేటటువంటి అంశాలు ఏంటనేది కూడా చూడాలి. బడ్జెట్ అనేటటువంటి పదం రాజ్యాంగంలో పేర్కొన్నారా? పేర్కొనలేదు. సో ఏమని పేర్కొన్నారు? అండర్ ఆర్టికల్ 112 ప్రకారం యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఏమంటారు దీన్ని? యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. సో ఈ రకంగా ఒక్క పర్టికులర్ కీవర్డ్ని బేస్ చేసుకొని మీరు బిల్డ్ చేసుకోవాలి. నాట్ జస్ట్ బడ్జెట్, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. మీకు ఇన్ఫ్లేషన్ అనేటటువంటి పదాన్ని విన్నారు కదా? తెలుగులో మనం ఏమంటాం? దీన్ని ద్రవ్యోల్బణం అంటాం. సో ద్రవ్యోల్బణం అనగానే చాలామంది ఏమంటారంటే, అందరికి ధరల యొక్క పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటానని తెలుసు మీకు. ఇట్లా నేర్చుకుంటే మార్కులు రావు. ఇట్లా నేర్చుకుంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లలో ఆన్సర్ చేయలేరు. ఎందుకంటే జనరలిస్టిక్ మైండ్ సెట్ ఒక కాన్సెప్ట్ని నేర్చుకున్నప్పుడు మీకు క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి అండర్స్టాండింగ్ ఉంటుంది, కానీ ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేసేటటువంటి కెపాసిటీ మీరు పొందలేరు. అప్పుడు ఏం చేయాలి అని అంటే, ద్రవ్యోల్బణం అంటే మీనింగ్ ఏంటి? దీనికి కూడా కీవర్డ్ ఉంటుంది. ఏంటి? ప్రైజ్ రైజ్. ఓకే, దీని యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటి? ప్రైజ్ రైజ్ అంటే ధరల పెరుగుదల. మీకు అర్థమైనటువంటి అంశం ఏంటి? ధరల పెరుగుదల. ఇదొక కీవర్డ్, పెరుగుదల. దేని యొక్క ప్రైజ్ రైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. దేని యొక్క ప్రైజ్ రైజ్ అంటే వస్తువుల ప్రైజ్ రైజా, సేవల ప్రైజ్ రైజా, కమోడిటీస్ ప్రైజ్ రైజా, దేని యొక్క ప్రైజ్ రైజ్ అనేది. సో దీన్ని ఏమంటారంటే జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైజ్ రైజ్. దీన్నే కంబైన్డ్ ఏం చెప్పవచ్చు అంటే జనరల్ ప్రైజ్ లెవెల్ అనొచ్చు. జనరల్ ప్రైజ్ లెవెల్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, దీన్నే తెలుగులో ఏమంటారంటే సాధారణ స్థాయి అంటారు. ఈ సాధారణ అనేటటువంటి పదం లేకపోతే ఇన్ఫ్లేషన్ అనేటటువంటి డెఫినేషన్ ఇన్వాలిడ్. వితౌట్ ద కీవర్డ్ కాల్డ్ జనరల్ ప్రైజ్ లెవెల్, ద డెఫినేషన్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్ ఈజ్ ఇన్కంప్లీట్. అందుకోసమే సాధారణ ధరల స్థాయి. జస్ట్ సాధారణ ధరల స్థాయి అయినా ఇంకేం యాడ్ చేయొచ్చు దీనికంటే? ఓకే, కన్సిస్టెంట్ ఇంక్రీజ్. ఓకే, సో దీన్నే స్థిర పెరుగుదల అనొచ్చు. సో స్థిర పెరుగుదల, కన్సిస్టెంట్ ఇంక్రీజ్ అనేది కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్. స్థిర పెరుగుదల, కన్సిస్టెంట్ ఇంక్రీజ్ ఈజ్ ఆల్సో ఎ మోస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్. దీన్ని సింపుల్గా ఏం చెప్పొచ్చు అని అంటే, ది కన్సిస్టెంట్ ఇంక్రీజ్ ఇన్ ద జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైజెస్ ఆర్ ది కన్సిస్టెంట్ ఇంక్రీజ్ ఇన్ ద జనరల్ ప్రైజ్ లెవెల్ ఈజ్ నోన్ యాజ్ ద ఇన్ఫ్లేషన్. దీన్ని తెలుగులో ఏం చెప్పొచ్చు? సాధారణ ధరల స్థాయిలలో వచ్చే స్థిర పెరుగుదలనే మనం ద్రవ్యోల్బణం అంటాం. సాధారణ ధరల స్థాయిలో వచ్చేటటువంటి స్థిర పెరుగుదల, ది కన్సిస్టెంట్ ఇంక్రీజ్. ఒకరోజు పెరిగి ఒకరోజు తగ్గితే దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అనం. ఈ రకంగా ఇన్ఫ్లేషన్కి కూడా ఒక 2 కీవర్డ్స్ ఉంటాయి. అదే రకంగా ఇంకొకటి తీసుకుంటా. అంటే కీవర్డ్ బేస్డ్ అప్రోచ్ ఎందుకు ముఖ్యం అనేది నేను చెప్తున్నా. తర్వాత ఇప్పుడు జీడిపి అనేది తీసుకున్నాం. సో చాలామంది జీడిపి అనగానే మీకు గుర్తొచ్చేటటువంటి అంశం ఏంటి అంటే పర్సంటేజ్లు గుర్తొస్తాయి. 6%, 7%, 9%, 10% గుర్తొస్తుంది. జీడిపి అంటే పర్సంటేజ్ కాదు. జీడిపి గ్రోత్ రేట్ అంటే పర్సంటేజ్ గురించి మాట్లాడాలి. జీడిపి అంటే ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ కోర్ ఇష్యూ ఆఫ్ ద జీడిపి అనేది, జీడిపి అంటే ఒక మనీ వాల్యూ. ఓకే, జీడిపి అంటే ఏంటి? తెలుగులో ద్రవ్య విలువ. దేని యొక్క ద్రవ్య విలువ? దేని యొక్క మనీ వాల్యూ? ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. దేని యొక్క ద్రవ్య విలువ? అంతిమ వస్తు సేవల యొక్క ద్రవ్య విలువ. ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అంతిమ వస్తు సేవల యొక్క ద్రవ్య విలువ. ఓకే, దీనికి ఇంకో 2 కీవర్డ్స్ మనం యాడ్ చేసాం. ఏంటి? ఇన్ ఏ జియోగ్రాఫికల్ ఏరియా, ఇన్ ఏ ఫినాన్షియల్ ఇయర్. ఓకే, ఒక భౌగోళిక ప్రదేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో. ఈ 4 కీవర్డ్స్ లేకుండా, ఓకే, ద్రవ్య విలువ అనే కీవర్డ్ లేకుండా,
అంతిమ వస్తు సేవలు అనేటటువంటి కీవర్డ్ లేకుండా, ఒక భౌగోళిక ప్రాంతంలో అనేటటువంటి కీవర్డ్ లేకుండా, తర్వాత ఒక ఆర్థిక వ్యవస్థ అనేటటువంటి కీవర్డ్ లేకుండా నేషనల్ ఇన్కమ్ జీడిపి అనేటటువంటి డెఫినేషన్ ఇన్కంప్లీట్. మీరు ఎన్ని లక్షల డెఫినేషన్లు చూసినా ఈ 4 డెఫినేషన్లో లేకుండా 4 కీవర్డ్స్ లేకుండా ఉండేటటువంటి డెఫినేషన్ ఇన్కంప్లీట్. సో ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్, జియోగ్రాఫికల్ ఏరియా, ఫినాన్షియల్ ఇయర్ అనేటటువంటి కీవర్డ్స్ లేకుండా జీడిపి అనేటటువంటి డెఫినేషన్ ఇన్కంప్లీట్. సో అట్లా ఎకానమీని నేర్చుకునేటటువంటి క్రమంలో ఖచ్చితంగా కీవర్డ్స్ అప్రోచ్ ఉండాలి. ఇది మీకు ప్రిలిమినరీలో ఆన్సర్ను ఖచ్చితంగా 100% అటెంప్ట్ చేయడానికి పనికొస్తుంది. రెండవది, కాన్సెప్ట్స్ని మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి పనికొస్తుంది. బట్టి పట్టాల్సినటువంటి అవసరం లేదు. నాలుగవది ఏంటి అని అంటే, మీరు మెయిన్స్ రాసేటటువంటి క్రమంలో సోది రాయకుండా టు ద పాయింట్ రాసేటటువంటి ఆస్కారం అనేది ఈ కీవర్డ్స్ అప్రోచ్లో ఎకానమీ నేర్చుకుంటే పనికొస్తుంది. నాట్ జస్ట్ ఎకానమీ, మీరు పాలిటీ చదువుతున్నారనుకోండి, పాలిటీ చదివేటటువంటి క్రమంలో కూడా ఖచ్చితంగా కీవర్డ్ అప్రోచే ఉండాలి. ఆర్టికల్ 112 ఏం చెప్తుందండి? షెల్ ఉందా, విల్ ఉందా, మే ఉందా, మైట్ ఉందా, అవన్నీ తెలుసుకోవాలి. అమెండ్మెంట్ అనే దగ్గర చేంజ్ అని వాడొద్దు. ప్రొమల్గమేషన్ అనేటటువంటి వర్డ్ దగ్గర పబ్లిష్ అనేటటువంటి వర్డ్ వాడొద్దు. సమ్మానింగ్ అనేటటువంటి వర్డ్ దగ్గర ఓకే అప్రోచ్ అనేటటువంటి వర్డ్ వాడొద్దు. సో ఇవన్నీ కూడా కీవర్డ్స్. కీవర్డ్ బేస్డ్ అప్రోచ్ ఉన్నప్పుడు మీరు ఎకానమీని చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి ఎకానమీ నేర్చుకోవడానికంటే? బేసిక్స్. ఎకానమీలో ఎవరైతే బేసిక్స్లో పట్టుంటుందో, ఎవరైతే బేసిక్స్ను అవపోసన పట్టి ఉంటారో వాళ్ళకు 100% ఎకానమీ అర్థమవుతుంది. 100% ఎకానమీ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లలో మీరు సివిల్ సర్వీసెస్ తీసుకున్నా, గ్రూప్ 1 తీసుకున్నా, గ్రూప్ 2 తీసుకున్నా 95% క్వశ్చన్స్, ఐ రిపీట్ 95% ఆఫ్ ద క్వశ్చన్స్ బేసిక్స్ నుండి వస్తాయి. బేసిక్స్కు స్టాటిస్టిక్స్ యాడ్ అయి ఉంటాయి, బేసిక్స్కు న్యూ అప్డేట్స్ యాడ్ అయి ఉంటాయి. కానీ ఈ రెండింటిని మీరు గుర్తుపట్టాలంటే ఖచ్చితంగా మీకు తెలవాల్సింది ఏంటి అని అంటే బేసిక్స్ ఖచ్చితంగా మీకు తెలవాలి. సో బేసిక్స్ అర్థం కాకుండా మీరు ఎకానమీని సాధించడం, ఎకానమీలో ఎక్స్పర్టైజ్ కావడం అనేది ఇంపాసిబుల్ ఫినామినన్. ఎందుకో చెప్తాను నేను. మీరు ఏ పర్టికులర్ అంశాన్ని నేర్చుకోవాలన్నా కూడా ఎకానమీ మొత్తం కూడా, ఎకానమీ అంటేనే, ఎకానమీని మనం ఏమని పిలుస్తామంటే సర్క్యులర్ ఫ్లో అని పిలుస్తాం. ఎకానమీని ఏమని పిలుస్తాం మనం? సర్క్యులర్ ఫ్లో. ఇప్పుడు మన క్లాస్లో కనుక మీరు బేసిక్ క్లాసెస్ కనుక వింటే దాంట్లో ఉంటుంది. సో ఎకానమీలో ఎకానమీ మొత్తం కూడా సర్కిల్ ఉంటుంది. సర్కిల్ అంటే ఏంటి? సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అంటారు. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. దీన్ని ఎందుకు చెప్తున్నా అంటే ఎకానమీలో బేసిక్స్ ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి చెప్తున్నా. సో సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అంటే మీకు ఫిజిక్స్లో శక్తి నిత్యత్వ సూత్రం తెలుసు కదా, శక్తి సూత్రం తెలుసు కదా, ఎనర్జీ ఫార్ములా ఏంటి? శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, శక్తి ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ప్రయాణిస్తుంది అని మాట్లాడతాం మనం, అవునా? ఇదే రకంగా ఎకానమీలో కూడా మనం ఆదాయాన్ని మరియు ఖర్చును ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి మనం తరలిస్తాం తప్ప కొత్తగా సృష్టించేది ఉండదు. ఎప్పుడైతే మనం కొత్తగా మనీని ప్రింట్ చేయాలని అనుకుంటామో అప్పుడు ఎకానమీ సర్వనాశనం అవుతుంది, ఇన్ఫ్లేట్ అవుతుంది. దీంట్లో చాలా రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. సింపుల్గా నేను ఏం చెప్తున్నానంటే, ఒక వ్యక్తి ఏమైనా కొనాలి అని అనుకుంటాడు, ఓకే? సో ఈ వ్యక్తికి ఒక వాటర్ బాటిల్ కొనాలి అని అనుకుంటాడు. ఎక్కడ కొనాలి? మార్కెట్లో కొనాలి. మార్కెట్లో వాటర్ బాటిల్ కొనాలి. ఎంత వాటర్ బాటిల్? 20 రూపీస్. ఈ వ్యక్తికి 20 రూపీస్ ఎక్కడి నుండి వస్తాయి? ఈ వ్యక్తి ఎక్కడనో ఒక దగ్గర పని చేయాలి కదా. సో ఏదో ఒక కంపెనీలో పనిచేస్తాడు. ఈ కంపెనీ ఇతనికి శాలరీ ఇస్తుంది. ఈ కంపెనీ ఏం చేస్తుంది? ఈ వ్యక్తి యొక్క శక్తిని తీసుకొని వస్తువులను కానీ సేవలను కానీ ఉత్పత్తి చేస్తుంది. ఏదో ఒక వస్తువు, ఏదో ఒక సేవ. ఈ వస్తువులను సేవలను ఉత్పత్తి చేసి ఎక్కడ అమ్ముతుంది? మార్కెట్లో అమ్ముతుంది. ఇదే కదా. సో ఈ కంపెనీ డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? ఈ కంపెనీకి మార్కెట్లో వస్తువులను అమ్మడం ద్వారా డబ్బులు వస్తాయి.
మార్కెట్లో వస్తువులను ఎవరికి అమ్ముతారు? ఈ వ్యక్తులకు అమ్ముతుంది. ఈ వ్యక్తులకు డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? మళ్ళీ కంపెనీ నుండి వస్తాయి. అంటే ఈ కంపెనీ నుండి వ్యక్తికి, వ్యక్తి నుండి కంపెనీకి, ఇట్లా ఎకానమీలో సర్క్యులర్ ఫ్లో అనేది ఉంటుంది. ఇక్కడ బ్యాంకింగ్ సెక్టర్ ఉంటుంది, ఇక్కడ గవర్నమెంట్, ఇట్లా చాలా రకాలు ఉంటాయి. 2 సెక్టార్ మోడల్, 3 సెక్టార్ మోడల్, 4 సెక్టార్ మోడల్ ఉంటుంది. దీంట్లో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఎకానమీ అనేది ఇంటర్లింక్డ్ ఫినామినన్. ఎకానమీ అనేది ఏంటి? ఇంటర్లింక్డ్ ఫినామినన్. అంటే ఒకదానికొకటి సంబంధం, ఒకదానికొకటి సంబంధం, ఒకదానికొకటి సంబంధం, ఒకదానికొకటి సంబంధం అనేది ఉంటుంది. నీకు ఒక్క లింక్ అర్థం కాకపోతే రెండో లింక్ అర్థం కాదు. బ్యాంకింగ్ అర్థం కాలేదనుకోండి, డిమాండ్ అంటే ఏందో నీకు తెలియదు. డిమాండ్ అర్థం కాకపోతే బ్యాంకింగ్ అర్థం కాదు. బ్యాంకింగ్ అర్థం కాకపోతే బడ్జెట్ అర్థం కాదు. బడ్జెట్ అర్థం కాకపోతే బ్యాంకింగ్ అర్థం కాదు. ఆర్బీఐ ఏం చేస్తుంది అర్థం కాకపోతే నీకు స్టాక్ మార్కెట్ అర్థం కాదు. డిమాండ్, సప్లై, డిస్ట్రిబ్యూషను, ఇన్ఫ్లేషను, జీడిపి, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింకేజ్ అయి ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అంటే పేదరికము మరియు నిరుద్యోగం ఉంది. పేదరికం వలన నిరుద్యోగం వస్తుందా? నిరుద్యోగం వలన పేదరికం వస్తుందా? దేనికి ఏది కాజ్ అవుతుంది అని అంటే రెండు కూడా ఇంటర్లింక్డ్. సో దీన్నే మనం ఏమంటామంటే నిరుద్యోగం ఎందుకు వస్తుంది అని అంటే పేదరికం ఉండడం వల్ల నిరుద్యోగం వస్తుంది. నిరుద్యోగం వస్తే ఏమొస్తుంది అని అంటే మళ్ళీ పేదరికమే వస్తుంది. పేదరికం ఎందుకు వస్తుంది అంటే నిరుద్యోగం వల్ల పేదరికంలోకి వెళ్తాడు ఒక వ్యక్తి. పేదరికంలో ఉంటే ఏమొస్తుంది? మళ్ళీ నిరుద్యోగం వస్తుంది. అంటే నిరుద్యోగానికి పేదరికానికి ఇంటర్లింకేజ్ ఉంటుంది. సో నీకు నిరుద్యోగం అర్థం కాకుండా, పేదరికం అర్థం కాకుండా రెండూ అర్థం కావు. కాబట్టి ఎకానమీలో బేసిక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. గ్రోత్కు ఇన్ఫ్లేషన్కి సంబంధం ఉంటుంది, గ్రోత్కు బడ్జెట్కు సంబంధం ఉంటుంది, గ్రోత్కు ఎంజీ నరేగా స్కీమ్కు సంబంధం ఉంటుంది, గ్రోత్కి మన ఊర్లో ఉన్నటువంటి రేషన్ షాప్కు సంబంధం ఉంటుంది. సో వీటన్నిటిని ఇంటర్లింకేజ్ చేసుకొని చదవాలి అని అంటే ప్రతి అంశానికి సంబంధించినటువంటి బేసిక్స్ నీకు మోస్ట్ ఇంపార్టెంట్ అనేటటువంటి అంశం గుర్తుపెట్టుకోండి. తర్వాత మూడో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టాటిస్టిక్స్. సో చాలామంది ఎకానమీకి ఎందుకు భయపడతారంటే దాంట్లో చాలా స్టాటిస్టిక్స్ ఉంటాయి. మరి ఆ స్టాటిస్టిక్స్ అన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవడం అనవసరం అని అనుకుంటారు. సో ఎకానమీలో కూడా ఏ స్టాటిస్టిక్స్ పడితే ఆ స్టాటిస్టిక్స్ మీరు నేర్చుకోవద్దు. ఎకానమీలో ఏం జరుగుతుంది అని అంటే ఒక్కో స్టాటిస్టిక్స్ వెనుక ఒక సైంటిఫిక్ మెథడాలజీ ఉంటుంది. రెండవది ఏ స్టాటిస్టిక్స్ ఎప్పుడు వస్తాయి అనేటటువంటి అంశం తెలిసి ఉండాలి. సపోజ్ గ్రోత్కు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకోవాలి, జీడిపి గురించి తెలుసుకోవాలి, జిఎన్పి గురించి తెలుసుకోవాలంటే ఎకనామిక్ సర్వే మాత్రమే చదవాలి. తర్వాత పాపులేషన్కి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకోవాలంటే సెన్సెస్ 10 ఏళ్ళకు ఒక్కసారి వస్తుంది, ఇప్పుడు 10 ఏళ్ళకు కూడా రాలే. తర్వాత శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే. అన్ఎంప్లాయ్మెంట్ గురించి తెలుసుకోవాలంటే పిఎల్ఎఫ్ఎస్ సర్వే. ఓకే, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ గురించి తెలుసుకోవాలంటే నీతి ఆయోగ్కు సంబంధించినటువంటి అంశాలు. పావర్టీ గురించి తెలుసుకోవాలంటే మీరు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకునేటటువంటి అంశాలు కేవలం ఈ డాక్యుమెంట్స్ ద్వారా వచ్చినటువంటి అంశాలను మాత్రమే నేర్చుకుంటారు. తర్వాత బడ్జెట్. ఇవి తప్ప ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకునేటటువంటి స్టాటిస్టిక్స్ ఏమీ ఉండవు. ఇంకా మీరు హిస్టరీకి వెళ్తే ఎకానమీకి మించినటువంటి స్టాటిస్టిక్స్ ఉంటాయి. కాకపోతే ఎకానమీ స్టాటిస్టిక్స్లో ఏ స్టాటిస్టిక్స్ ఎందుకు చదువుతున్నాం, అది ఏ కాన్సెప్ట్కి సంబంధించింది, ఏ కాన్సెప్ట్లో ఏ నెంబర్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాలు మీకు ముందు తెలియాలి. అవి తెలియాలి అనుకున్నప్పుడు మీరు ఎకానమీని స్టార్ట్ చేసేటప్పుడు స్టాటిస్టిక్స్ గురించి పట్టించుకోకండి. ఎకానమీని స్టార్ట్ చేసేటప్పుడు స్టాటిస్టిక్స్ గురించి పట్టించుకోకండి. మరి ఏం పట్టించుకోవాలి సార్ అంటే ఎక్కువ తక్కువ, తగ్గిందా పెరిగిందా, ఎక్కువ ఉందా తక్కువ ఉందా, లాస్ట్ ఇయర్ ఎక్కువ ఉందా ఈ ఇయర్ ఎక్కువ ఉందా, ఇట్లా స్టేట్మెంట్స్ రూపంలోకి మార్చుకోండి. స్టాటిస్టిక్స్ని ఎక్కడ మార్చుకోవాలి? స్టేట్మెంట్స్ రూపంలోకి మార్చుకోండి. సో ఈ స్టేట్మెంట్స్ రూపంలోకి మార్చుకున్నప్పుడు ఒక స్టాటిస్టికల్ యొక్క ట్రెండ్ను మీరు అనాలిసిస్ చేసినప్పుడు, సో 10 ఏళ్ల కింద అంబానీ ఆస్తులు తక్కువ ఉన్నాయి, 10 ఏళ్ల తర్వాత అంబానీ ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. తెలంగాణ రాకముందు తెలంగాణ జీడిపి తక్కువ ఉంది, ఇప్పుడు ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది అనేది తర్వాత చదువుకుందరు. మీరు ఎకానమీలో ప్రో అయిన తర్వాత చదువుకోవచ్చు అవి.
కానీ స్టార్టింగ్ నుండే మీరు స్టాటిస్టిక్స్ గుర్తుపెట్టుకోవాలి అనేటటువంటి ఒక కుతూహలంతో ఎకానమీ మీద ఇంట్రెస్ట్ని కోల్పోతున్నారు. సో మన క్లాసెస్ కనుక జాయిన్ అయ్యారనుకోండి, ఏ స్టాటిస్టిక్స్ ఎప్పుడు చదవాలి అనేటటువంటి అంశాన్ని నేను చెప్తాను. సో ఒక్క నిమిషం. సో మన బ్యాచ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎకానమీ ఫుల్ కోర్స్ న్యూ బ్యాచ్ అనేది బైలింగ్వల్లో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం లైవ్ కోర్సు స్టార్ట్ అవుతుంది 17th నుండి, అంటే రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. ఈరోజు రేపు ఆఫర్ ప్రైజ్ ఉందండి. ఓన్లీ 9,999 రూపాయల కోర్సును కేవలం మేము 999 రూపాయలకే ఇస్తున్నాం. అది కూడా 1 year వ్యాలిడిటీ తోటి ఇస్తున్నాం. భవిష్యత్తులో మీరు ఎంత బతిమలాడినా కూడా ఈ 999 ప్రైజ్కి ఇవ్వడం అనేది మాకు ఇంపాసిబుల్ ఫినామినన్. 1 year వ్యాలిడిటీ ఇవ్వడం కూడా ఇంపాసిబుల్ ఫినామినన్. కాబట్టి ఎకానమీ కోర్సు కొనుక్కోవాలనుకున్నటువంటి వాళ్ళు ఈ 2 రోజులల్లో ఇద్దరు ఫ్రెండ్స్ బిర్యానీకి వెళ్తే 1000 రూపాయలు ఖర్చు అవుతాయి. ఇద్దరు ఫ్రెండ్స్ మల్టీప్లెక్స్కి సినిమాకి వెళ్తే 1000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అవుతాయి. ఒక పాప్కార్న్ ఖర్చు 400 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. సో మనం 120 గంటలకు పైగా చెప్పేటటువంటి క్లాస్ను కేవలం 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ తోటి ఇస్తున్నాం. కాబట్టి ఈ 2 రోజులలో మీరు ఖచ్చితంగా ఈ కోర్సును కొనుక్కోండి. ఎకానమీలో మీరు ప్రో అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పుడు స్టాటిస్టిక్స్ దగ్గరకు వచ్చినాం. సో స్టాటిస్టిక్స్ని మీరు స్టేట్మెంట్స్లోకి మార్చుకొని ఏ స్టాటిస్టిక్స్ని ఎందుకు చదవాలి, ఏ స్టాటిస్టిక్స్ ఏ పీరియడ్లో రిలీజ్ అవుతుంది అనేది మీకు తెలియాలి. ఇప్పుడు ఎంత పావర్టీ ఉంది చెప్పాయి అంటే చాలామంది చెప్పలేరు. ఏ స్టాటిస్టిక్స్ చెప్పాలి సార్ అని అంటారు. అవునా? ఎందుకు చెప్పలేరు మీరంటే పావర్టీ మీద ఏ అంటే ఏ డిపార్ట్మెంట్ స్టాటిస్టిక్స్ ఇస్తుంది, ఏ టైంలో స్టాటిస్టిక్స్ ఇస్తుంది, ఏది లేటెస్ట్ స్టాటిస్టిక్స్ అనేటటువంటి అంశం మీకు తెలియాలి. సో ఎకానమీని బేసిక్ నుండి స్టార్ట్ చేసే వాళ్ళు ఫస్ట్ ఇవి వదిలేసేయండి. తర్వాత మీరు బేసిక్స్ నేర్చుకున్న తర్వాత దెన్ యూ కెన్ కమ్ టు దిస్ పర్టికులర్ హౌ టు రిమెంబర్ ద థింగ్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదన్నా ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు మీకు ఒకటి కాన్సెప్ట్ తెలిసి ఉంటేనే గుర్తుపెట్టుకుంటారు, దానికి సంబంధించినటువంటి బేసిక్స్ తెలిస్తేనే గుర్తుపెట్టుకుంటారు. ఈ 2 కాకుండా గుర్తుపెట్టుకోవాలి అని అంటే బండ గుర్తు అంటే దీన్ని ఇంగ్లీష్లో స్టైల్గా ఏమంటారంటే నిమోనిక్స్ అంటారు. ఏమంటారు దీన్ని? నిమోనిక్స్ అంటారు. సో మీకు ఎకానమీలో థింగ్స్ను గుర్తుపెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ కీవర్డ్స్ నేర్చుకోండి. స్టాటిస్టిక్స్ని ఫస్ట్ అవాయిడ్ చేయండి. కీవర్డ్స్ నేర్చుకోండి, స్టాటిస్టిక్స్ని అవాయిడ్ చేయండి. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి? కీవర్డ్ నేర్చుకోవాలి. నేర్చుకుంటే మీరు ఎప్పటికీ మర్చిపోరు. రెండోది ఏంటి? స్టాటిస్టిక్స్ని అవాయిడ్ చేయండి. ఫస్ట్ స్టాటిస్టిక్స్ను అవాయిడ్ చేయండి. మూడో అంశం ఏంటి అని అంటే, ఇప్పుడు కీవర్డ్స్ నేర్చుకున్నారు కదా, స్టాటిస్టిక్స్ని అవాయిడ్ చేశారు కదా, మూడో అంశం ఏం చేయాలి అని అంటే ఇంటర్లింక్ చేసుకోవాలి. ఇంటర్లింక్ అంటే మీరు ప్రతి అంశాన్ని కూడా, ఇప్పుడు జీడిపి అనేటటువంటి కాన్సెప్ట్ను మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రతి అంశాన్ని కూడా మీ లైఫ్కి రిలేట్ చేసుకోండి, మీ నిజ జీవితానికి దాన్ని సింక్ చేసుకోండి. జీడిపి అనేది దేశం నుండి వస్తే నీ వరకు వచ్చే వరకల్లా జీడిపిని నువ్వు ఎట్లా రిమెంబర్ చేసుకుంటావు, జీడిపిని నీ పర్స్పెక్టివ్లో ఎట్లా అర్థం చేసుకుంటావు. ఇప్పుడు ద్రవ్యోల్బణం ఉంది, ధరల స్థాయి ఉంది, ధరల స్థాయిని నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావు. నీ పెట్రోల్ ప్రైజు ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది, ఎట్లా డిక్రీజ్ అవుతుంది, పెట్రోల్ ప్రైస్ పెరిగినప్పుడు నువ్వు ఎట్లాంటి సమస్యల్ని ఫేస్ చేస్తావు, నీకేమేమి సమస్యలు వస్తాయి, ఇట్లా ప్రతిదాన్ని కూడా నీ లైఫ్లోకి తీసుకొచ్చుకొని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఎకానమీలో చాలా అంశాలను చాలా ఈజీగా గుర్తుపెట్టుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక లాస్ట్ ఫినామినన్ ఏంటి అంటే నిమోనిక్స్, బండ గుర్తులు పెట్టుకోవాలి. ఓకే, సో బండ గుర్తులు పెట్టుకుంటే నీకు ఎప్పటికీ కూడా మర్చిపోయేటటువంటి అవకాశం ఉండదు. బండ గుర్తులు పెట్టుకోవాలి, అబ్రివేషన్స్ పెట్టుకోవాలి, ఒక పర్టికులర్ అంశాన్ని ఒక స్టోరీ రూపంలో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో మన మైండ్ అక్షరాల కంటే కూడా బొమ్మలను ఎక్కువ గుర్తుపెట్టుకుంటుంది. మన మైండ్ అక్షరాల కంటే కూడా బొమ్మలను ఎక్కువ గుర్తుపెట్టుకుంటుంది. రెండోది, మీరు డిజిటల్గా క్లాస్ వినేటప్పుడు నేను కనుక ఒక ఫ్లో చార్ట్ వేసింది అనుకోండి, ఈ ఫ్లో చార్ట్ని మీ మైండ్ ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటుంది. అందుకోసమే మీరు ఏం చేయాలి, ఏదన్నా ఒక కాన్సెప్ట్ను నేర్చుకునేటటువంటి క్రమంలో మీరు ఈ కీవర్డ్స్ను, ఆ కాన్సెప్ట్ యొక్క మొత్తం బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూను, ఆ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా ఒక బొమ్మ రూపంలోకి తర్జుమా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే మీరు ఒక ఫ్లో చార్ట్ అని వేసుకోవాలి, మీకు అర్థమైన రీతిలో
ఒక పిక్టోగ్రఫిక్ స్కెచ్ అనేది మీరు వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు మీకు ఆ పర్టికులర్ అంశము మర్చిపోకుండా ఎప్పటికీ గుర్తుండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. లాస్ట్ వన్, ఎంసీక్యూస్ని ఎట్లా సాల్వ్ చేయాలి? ఇప్పుడు మెయిన్స్ పర్స్పెక్టివ్లో రాయాలంటే కీవర్డ్స్ గుర్తుండాలి. ఎంసీక్యూస్ని ఎట్లా సాల్వ్ చేయాలి అని చాలామంది అడుగుతారు. సో ఎంసీక్యూస్ని సాల్వ్ చేయాలంటే మీకు 100% ఖచ్చితత్వం ఉండాలి. ఇక ఏపీపీఎస్సీ లాంటి వాటికైతే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు ఖచ్చితత్వం మోస్ట్ ఇంపార్టెంట్, యూపీఎస్సీకి కూడా. సో ఖచ్చితత్వం రావాలి అని అంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఫస్ట్ ఇగ్నోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ఎంసీక్యూస్ అనేది క్వశ్చన్ని బట్టి డిఫికల్టీ కాదు, ఆప్షన్లను బట్టి డిఫికల్టీ అవుతుంది. ఆప్షన్లను బట్టి డిఫికల్టీ అవుతుంది. ఆప్షన్లను బట్టి డిఫికల్టీ అవుతుందంటే ఇక్కడ చూడండి, విచ్ ఈస్ ట్రూ రిగార్డింగ్ 1947 అన్న. 1947కు సంబంధించి క్రింది వాటిలో సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. దీంట్లో సో 1947లో భారత్కు స్వాతంత్రం వచ్చింది. 1947లో బ్రిటన్ ప్రధానమంత్రిగా అట్లీ ఉన్నాడు. 1947లో ఐశ్వర్యరాయ్ పుట్టలేదు. ఇదో ఆప్షన్. 1947లో సచిన్ వాళ్ళ నాన్న ఓకే, 1947లో సచిన్ వాళ్ళ నాన్న అహ్మదాబాద్లో ఉండేవాడు. లేదా 1947లో సచిన్ వాళ్ళ నాన్న కర్నూల్లో ఉండేవాడు. ఇక్కడ తెలంగాణ రాజధాని కర్నూల్లో ఉండేవాడు. ఇవి 4 ఆప్షన్లు. మీరు ఈ క్వశ్చన్ చూడంగానే ఫస్ట్ 2 మీకు పరిచయం ఉంటాయి. 47లో ఐశ్వర్యరాయ్ పుట్టలేదు. ఐశ్వర్యరాయ్ ఏజ్ ఎంత అనేది తెలిస్తే మీకు 47లో ఐశ్వర్యరాయ్ పుట్టలేదా అనేది తెలుస్తుంది. ఓకే, సో ఐశ్వర్యరాయ్ యొక్క ఏజ్ని కనుక పరిగణలోకి తీసుకుంటే 3rd ఆప్షన్ను మనం ఇగ్నోర్ చేయొచ్చు, అంటే దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు. ఫస్ట్ దేన్ని ఇగ్నోర్ చేయాలి అనేది మీకు తెలియాలి. 2వ ఆప్షన్ చూడండి, 1947లో సచిన్ వాళ్ళ నాన్న తెలంగాణ రాజధాని కర్నూల్లో ఉండేవాడు. నీకు 1947లో సచిన్ వాళ్ళ నాన్న ఎక్కడున్నాడు అనేటటువంటి విషయం నీకు తెలియదు. కానీ ఇక్కడ ఒక అంశం ఇచ్చిండు, తెలంగాణ రాజధాని కర్నూల్లో ఉండేవాడు అనేది ఇచ్చిండు. అసలు తెలంగాణకు కర్నూలు ఎప్పుడు రాజధానిగా లేదు కాబట్టి దీన్ని కూడా కొట్టేయండి. అంటే కన్ఫ్యూజ్ కావద్దు. నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి రకరకాల స్టేట్మెంట్లు ఇస్తాడు, కానీ నువ్వు కొట్టివేయడానికి అవకాశం ఉన్నది ఏంటి? ఇక్కడ తెలంగాణ రాజధాని కర్నూలు అన్నాడు కాబట్టి కొట్టేసేయి, 100% కొట్టేసేయి. ఇప్పుడు 2 పోయినాయి. ఈ రెండిట్లల్లా నీ ఆప్షన్ ఎంచుకోవాలి. అంటే ఇక్కడ కనీసం 50% నీ ఆన్సర్ కరెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే 1947లో ఖచ్చితంగా భారత్కు స్వాతంత్రం వచ్చింది. సో ఈ ఒక్కటి నీకు డౌట్ ఉంది. ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఆప్షన్ ఏ ఓన్లీ 1 కరెక్ట్. ఆప్షన్ బి ఓన్లీ 3, 4, 2 కరెక్ట్. ఆప్షన్ సి ఓన్లీ 2, 3, 1 కరెక్ట్. ఓకే, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. ఆప్షన్ ఈ ఆల్ ది అబోవ్. ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు ఇవన్నీ అవాయిడ్ చేశారు కదా, 2వ ఆప్షన్ మీద మీకు క్లారిటీ లేదు. స్టిల్ యూ కెన్ గెట్ ద ఆన్సర్. 1 and 2 ఇస్తే మనం ఏం చేయలేం. ఇప్పుడు 3, 4 ఎక్కడున్నా అది కరెక్ట్ కాదు. సో ఇక్కడ 3 ఉంది, కొట్టేసేయి. 3 ఉంది, కొట్టేసేయి. ఇక్కడ 3 ఉంది, కొట్టేసేయి. ఆల్ ది అబోవ్ అన్నాడు, కొట్టేసేయి. ఫస్ట్ 1 రైటే కదా, నన్ను అన్నాడు కదా, ఇది కూడా కొట్టేసేయి. మిగిలింది ఏంది? ఆప్షన్ వచ్చేసింది, నీకు ఆన్సర్ వచ్చేసింది. సో ఎంసీక్యూస్ని సాల్వ్ చేసేటటువంటి ఎగ్జాక్ట్ పద్ధతి ఇదే. ఫస్ట్ ఇగ్నోర్ చేయాలి, తర్వాత ఆప్షన్లు వెతకాలి.
ఇక్కడనే ఆగిపోవద్దు. రెండోది రైటా రాంగా రైటా రాంగా రైటా రాంగా అని చెప్పేసి ఇక్కడే ఉండకూడదు. ఫస్ట్ నువ్వు కొట్టేసేటివి కొట్టేసాయి, నీకు ఖచ్చితంగా ఉన్నాయి రైట్ కొట్టేసాయి, ఆ తర్వాత మిగిలినటువంటి ఆప్షన్లను చూడు, నీ ఆన్సర్ వచ్చేస్తుంది. చాలా చోట్ల ఇట్లనే ఉంటుంది. సో ఈ పద్ధతిలోనే నువ్వు ఎంసీక్యూస్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయి. తర్వాత ఎకానమీలో ఎక్స్పర్ట్ కావాలి అంటే ఫస్ట్ కరెంట్ అఫైర్స్లో నువ్వు ఎక్స్పర్ట్ కావాలి. ప్రతిరోజు కనీసం 2 న్యూస్ పేపర్స్ నువ్వు చదవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు 100% కనీసం 2 న్యూస్ పేపర్స్ చదవాలి. తెలుగులో మీరు ఏ పేపర్ అన్నా చదవండి. ఇప్పుడు అన్ని పేపర్లు సేమ్. ఈనాడు అంతకుముందు బాగుండే, ఇప్పుడు ఈనాడు అంతే, సాక్షి అంతే, నమస్తే తెలంగాణ, వెలుగు, ఏ పేపరు ఆ పర్టికులర్ రాజకీయాలకు వాళ్ళు వంత పాడతారు. ఇట్ ఈస్ ఆబ్వియస్. మీరేం చేయాలి? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే చదవాలి. సో మన చెవిటిస్ ఎకానమీ ప్రతిరోజు మీకు 10కి పైగా న్యూస్ పేపర్లలో వచ్చేటటువంటి ఎకానమీ అంశాలను ఒక దగ్గరికి చేర్చి కరెంట్ అఫైర్స్ ఇస్తుంది. వాటిని ఫాలో కండి. మన కమ్యూనిటీలోకి కనుక వెళ్తే, మీరు యూట్యూబ్లో ఉన్నటువంటి మన కమ్యూనిటీలోకి కనుక వెళ్తే మీకు మీరు కమ్యూనిటీలోకి వెళ్తే మీకు ప్రతిరోజు కూడా ఇప్పుడు ఒకసారి చూడండి, జస్ట్ మీకు మీరు ఒక్కసారి మన యూట్యూబ్ కమ్యూనిటీ కనుక వెళ్తే ఇక్కడ చూడండి, ప్రతిరోజు కూడా మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలు వస్తాయి. ఇవి చదవండి ఫస్ట్ మీరు. ఓకే, సో టోకు ధరలు అంటే ఏంటి, డబ్ల్యూపీఐ ఇన్ఫ్లేషన్కు సిపిఐ ఇన్ఫ్లేషన్కి ప్రధాన తేడా ఏంటి, దాని తర్వాత మీరు చాలా రకాలైనటువంటి జిహెచ్ అంశాలు వస్తాయి. ఢిల్లీ చెల్లో ఎందుకు జరుగుతుంది, తర్వాత ఇప్పుడు ఉభయ సభల నిరవధిక వాయిదా అంటే ఏంటి, ఓకే, అడ్జైన్మెంట్ అంటే ఏంటి, అడ్జైన్మెంట్ సైనడై అంటే ఏంటి. సో ఇట్లా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి చాలా అంశాలను మీరు రెగ్యులర్గా మన కమ్యూనిటీ పేజ్ కనుక ఫాలో అయితే మీకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ వస్తాయి. మనం రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ఫ్రీగా పంపిస్తాం, అది చదవండి. సో దట్ కరెంట్ అఫైర్స్ని ఎవరైతే రోజు చదువుతారో వాళ్ళకి ఎకానమీ ఈజీ అవుతుంది. నేను నెలకు ఒకసారి చదువుతా, 6 నెలలకు ఒకసారి చదువుతానే వాళ్ళకు 6 నెలలకు ఒకసారి మనం ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీ ఎట్లుంటుందో అస్తవ్యస్తంగా మన సబ్జెక్ట్ కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. అందుకోసం రోజు ఎక్సర్సైజ్ చేయాలి, రోజు న్యూస్ పేపర్ చదవాలి. అప్పుడు మాత్రమే మనం ఎకానమీని దాటగలుగుతాం. సో ఈ అంశాలన్నింటినీ కూడా చాలా కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ఒక సరికొత్త లైవ్ బ్యాచ్ మనము రేపటి నుండి లాంచ్ చేస్తున్నాం. సో 16, 17 రోజు, ఈరోజు రేపు ఆఫర్ ఉంటుంది. 1 year వ్యాలిడిటీ తోటి 999 రూపీస్కే మనం ఇస్తున్నాం. సో ఈ కోర్సు యాక్చువల్ ప్రైజు 9,999 రూపాయలు. ఎంతోమంది విద్యార్థుల యొక్క రిక్వెస్ట్లను పరిగణలోకి తీసుకొని మనం ఇక్కడికి తీసుకొచ్చినాం. భవిష్యత్తులో అయితే ఈ ప్రైజ్ ఉండదండి. సో దయచేసి నా మాట విని ఈరోజు దీన్ని ఎన్రోల్ చేసుకోండి. సో దట్ మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎన్నో రకాలైనటువంటి బేసిక్ థింగ్స్ను భవిష్యత్తులో కూడా చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.